Hi viewers, welcome to our channel Trek or Travel. Time morning 4:30. త్రివేంద్రం సెంట్రల్ బస్ స్టాండ్లో ఉన్నాము ఇప్పుడు. కేరళలోని అగస్త్య పర్వతాన్ని ట్రెక్ చేయడానికి వచ్చాం. శివగారు రెడీయా? ఓకే డన్. బోన్ఘాట్ చెక్ పోస్ట్ నుంచి ఈ ట్రెక్ ప్రారంభమవుతుంది. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత త్రివేంద్రం నుంచి మనం చెక్ పోస్ట్కి చేరుకుంటాం. బస్ స్టాప్ నుంచి చెక్ పోస్ట్ని చేరుకోవడానికి సుమారుగా 3 కిలోమీటర్లు మనం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది చాలా సంవత్సరాల క్రితం మూతబడిన పెద్ద టీ ఎస్టేట్. నిర్ణీత కాలం తర్వాత తేయాకు దిగుబడి తగ్గిపోవడంతో ఈ ఫ్యాక్టరీ మూసివేయాల్సి వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన యంత్ర పరికరాలను మనం చూడొచ్చు. This is my first visit to Kerala. I hope this trek will be most memorable. 3 days trek, 3 days journey. Almost 1 week సరిపడ ఐటమ్స్ బ్యాక్ ప్యాక్లో లోడ్ చేసాం. ఆల్మోస్ట్ 15 kgs వరకు వచ్చింది. అమ్మయ్య, ఎట్టకేలకి చెక్ పోస్ట్ చేరుకున్నాం. దిస్ ఇస్ బోన్ఘాట్ చెక్ పోస్ట్. ఈ ట్రెక్ని కేరళ గవర్నమెంట్ రన్ చేస్తుందండి. ఆన్లైన్ వెబ్సైట్లోనే మనం దీన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ బికాస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ట్రెక్. ట్రెక్ ప్రారంభించడానికి ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తారు. వాటిని అందరూ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కి ఎలాంటి ప్లాస్టిక్ని అనుమతించరు. వచ్చే వాళ్ళందరూ ఇది ముఖ్యంగా గమనించాలి. అందమైన సెలయేళ్ళు, దట్టమైన అడవులు, వీటి గుండా సాగే ఈ ట్రెక్ ఎంతో అద్భుతమైన అనుభవాన్ని మిగులుస్తుంది. అగస్త్యముని దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఈ కొండపైనే జీవించారని చెప్తున్నారు. ఈ అడవి ఎన్నో రకాల వన్యప్రాణులకి, జీవజాతులకి, ఔషధ మొక్కలకి నిలయం. దారి పొడవునా మనకి ఈ విధంగా సైన్ బోర్డ్స్ అరేంజ్ చేశారు. ఓ మై గాడ్, ఎలిఫెంట్ డంగ్ అంటే ఈరోజు ఇక్కడికి ఏనుగులు వచ్చాయి. ఇక్కడ పారే నీళ్ళలోనే కాదు, వీచే గాలిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ అడవిలో కీచురాలు చేసే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి మీరు వినండి.
మినిమం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా ఈ ట్రెక్ని ఈజీగా చేయవచ్చు. ఈ దట్టమైన అడవుల గుండా సాగే ప్రయాణం మనకొక మరువలేని మధురానుభూతిగా మిగులుతుంది. సుమారు 3 గంటల తర్వాత క్యాంప్ 4కి చేరుకున్నాం. ఈ 15 కిలోల బ్యాగ్తో 16 కిలోమీటర్లు ట్రెక్ చేసిన తర్వాత మేము బేస్ క్యాంప్కి చేరుకున్నాం. సుమారుగా 200 మందికి సరిపడా సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ట్రెక్కి సోపులు, షాంపులు కూడా అనుమతించరు. చన్నీటితో స్నానం చేసి చక్కగా భోంచేసి డే 1ని ముగించాం.